మనుషుని నాసిక రంధ్రముల గుండా ఆయన జీవ వాయువును ఊదగా మనుషుడు జీవించు ఆత్మగా మారినాడు. కనుకనే మనుషుడు జీవిస్తూ ఉన్నాడు. ఆయన జీవమై ఉన్నాడు. ఆ జీవము నిన్ను నన్ను జీవింపచేస్తుంది. ఆయన జీవమై ఉన్నాడు. లోకము జీవం కలిగి ఉంది. ఆయన జీవం కలిగి ఉన్నాడు. ఆయన జీవమై ఉన్నాడు. ఈ లోకంలో ప్రతిది కూడా ఆయన మూలముగానే జీవిస్తుంది. సమస్తము ఆయన మూలముగా కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలుగలేదు. అందుకే ఆ జీవము మనుషుడే కాదు, ఈ లోకంలో ప్రతి ఒక్కటిని కూడా జీవిస్తుంది. ప్రకృతి కూడా జీవిస్తూ ఉందన్న సంగతి నేను జ్ఞాపకం చేసుకోవాలి. చెట్లు కూడా ఆ జీవం కలిగే జీవిస్తూ ఉన్నాయి. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటున్నాం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు ఏమైందంట? వెలుగయ్యింది. అంటే మనుషుడు జీవించు ఆత్మగా మారినాడు. మనుషుడు ఈ లోకంలో జీవించే ఆత్మగా దేవుడు అతన్ని చేసినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఆయన అంటున్నాడు ఇక్కడ, ఆయనలో ఆ జీవం మనుషుల్ని వెలిగిస్తుంది అనగా, జీవింప చేస్తుంది అనగా, బ్రతికిస్తుంది అని అర్థం.